ఇంకా తెలంగాణ మంత్రుల మార్పులో పొన్నం కొండకు ముప్పు పొంచి ఉన్నదా? ఆల్రెడీ ఒక మంత్రివర్గ విస్తరణ చేద్దాము. ఆ మంత్రివర్గ విస్తరణలో కొంతమందిని తీసేస్తాము, కొంతమందిని చేర్చుకుంటాము, మొత్తము కొత్త ముఖాలను పెట్టుకుంటామని ఎవరు మహేష్ గౌడ్ ఢిల్లీలో చిట్చాట్ చేశాడు. సో ఎవరో ఆనకాన్ని వాళ్ళు చేస్తానో అనుకోవచ్చు. ఏకంగా పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుంది అని పీసీసీ చీఫ్ చేయడంతో ఇప్పుడు మొత్తం ఒక చర్చ మొదలైంది. ఈ ప్రధాన చర్చలో ఎవరెవరికి అనంటే ఒకటి కొండా మురళి, ఒక కొండా సురేఖ, పొన్నము, వీళ్ళతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఇంకో ఒకరిద్దరు పేర్లు కూడా వినబడుతున్నాయి. సో వీళ్ళందరినీ తప్పిస్తారు, వాళ్ళ ప్లేస్లో కొత్తని రప్పిస్తారు అని అంటుంటే దాని మీద ఒక పోల్ పెడితే ఎస్ వీళ్ళకు ముప్పు ఉందని 80% మంది ఒప్పుకుంటారు. సో పొన్నానికి కొండను తప్పిస్తారనే జనాల్లో అనుకుంటున్నారు చాలామంది. 80% మంది ఈ బీసీ మంత్రులు ఇద్దరిని తొలగిస్తారు. మరి వాళ్ళ ప్లేస్లో బీసీలను తీసుకొస్తారా, ఓసీలను తీసుకొస్తారా, ఇంకెవరిని తీసుకొస్తారో తెలియదు కానీ వీళ్ళని మాత్రం తొలగిస్తారు అనుకుంటారు. ఇంకా వాళ్ళు కూడా మరి వాళ్ళ ప్రయత్నం చేసుకుంటే మంచిది.